ఆదికాండము 24 అధ్యాయము 1 అబ్రాహాము బహుకాలము గడచిన వృద్ధుడైయుండెను మరియు యెహోవా అన్ని విషయములలోనూ అబ్రాహామును ఆశీర్వదించెను. 2 అబ్రాహాము తన ఇంట్లోని వారందరి ఆస్తిని మేనేజ్ చేయుచున్న తన పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడక్రింద ఉంచుము. 3 నేను ఎవరి మధ్య నివసించుచున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి నీవు భార్యను తీసికొనక. 4 నా స్వదేశమునకును నా బంధువుల యొద్దకును వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని వచ్చెదవని ఆకాశమునకును భూమికిని దేవుడైన యెహోవా తోడుగా నీ చేత ప్రమాణము చేయించెదననెను. 5 అందుకు ఆ దాసుడు, ఒకవేళ ఆ స్త్రీ ఈ దేశమునకు నాతో కూడా వచ్చుటకు ఇష్టపడకపోతే నీవు చేసి వచ్చిన ఆ దేశమునకు నీ కుమారుణ్ణి తిరిగి తీసుకుని వెళ్ళవలెనా అని అతనిని అడుగగా. 6 అబ్రాహాము నా కుమారుని అక్కడికి తిరిగి తీసుకుని వెళ్లకుండా జాగ్రత్తపడుము. 7 నన్ను నా తండ్రి ఇంటి నుండియు నా పుట్టిన దేశము నుండియు తీసుకుని వచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదనని నాతో ప్రమాణము చేసిన ఆకాశమునకు దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందర పంపును గనుక నీవు అక్కడ నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. 8 ఆ స్త్రీ నాతో కూడా వచ్చుటకు ఇష్టపడని ఎడల నీవు చేసిన ఈ ప్రమాణము నుండి విడుదల పొందుదువు, కాని నా కుమారుని మాత్రం అక్కడికి తిరిగి తీసుకుని వెళ్లవద్దని అతనితో చెప్పెను. 9 కాబట్టి ఆ దాసుడు తన యజమానుడైన అబ్రాహాము తొడక్రింద చెయ్యి ఉంచి ఈ విషయమై అతనికి ప్రమాణము చేసెను. 10 అప్పుడు ఆ దాసుడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తీసుకొని ప్రయాణమాయెను. అతని యజమానుని సమస్త శ్రేష్ఠమైన వస్తువులు అతని చేతిలో ఉండెను. అతడు లేచి మెసపొటేమియాలోని నాహోరు పట్టణమునకు వెళ్ళెను. 11 సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుటకు బయలుదేరు సమయమున అతడు పట్టణము వెలుపల ఉన్న నీళ్లబావి దగ్గర ఆ ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. 12 నా యజమానుడైన అబ్రాహాము దేవుడవైన యెహోవా, దయచేసి నేడు నా ప్రయాణము సఫలము చేసి నా యజమానుడైన అబ్రాహాము మీద కృపచూపుము. 13 ఇదిగో నేను ఈ నీళ్ల బావి దగ్గర నిలిచియున్నాను, ఈ పట్టణస్థుల కుమార్తెలు నీళ్లు చేదుటకు వచ్చుచున్నారు. 14 నేను ఎవతితోనైతే దయచేసి నీ బిందెను దించి నాకు త్రాగుటకు నీళ్ళిమ్మని అడుగగా ఆమె త్రాగుము, నీ ఒంటెలకు కూడా త్రాగించెదనని చెప్పునో ఆమెయే నీ దాసుడైన ఇస్సాకు కొరకు నీవు నిర్ణయించినదైయుండునుగాక. ఇందువలన నీవు నా యజమానుని మీద కృపచూపితివని తెలిసికొందుననెను. 15 అతడు మాటలాడడం చాలించకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయైన మిల్కా కుమారుడగు బెతూయేలుకు పుట్టిన రిబ్కా భుజము మీద బిందె పెట్టుకుని వెలుపలికి వచ్చెను. 16 ఆ చిన్నది చూడటానికి మిక్కిలి సౌందర్యవతి, ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను ఎరుగడు. ఆమె ఆ బావిలోనికి దిగివెళ్ళి తన బిందెను నీళ్లతో నింపుకొని పైకి వచ్చెను. 17 అప్పుడు ఆ దాసుడు ఆమెను ఎదుర్కొనడానికి పరుగెత్తి, దయచేసి నీ బిందెలోని నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మనెను. 18 అందుకు ఆమె, నా ప్రభువా, త్రాగుమని చెప్పి త్వరగా తన బిందెను చేతిమీదకు దించుకుని అతనికి త్రాగించెను. 19 ఆమె అతనికి త్రాగించడం చాలించిన తరువాత, నీ ఒంటెలు కూడా త్రాగి తీరువరకు వాటికి కూడా నీళ్లు చేదెదనని చెప్పి 20 త్వరగా తొట్టిలో తన బిందె నీళ్లు వంపి మరల చేదుటకు బావికి పరుగెత్తి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదెను. 21 ఆ మనుష్యుడు యెహోవా తన ప్రయాణమును సఫలము చేసెనో లేదో తెలిసికొనవలెనని మౌనముగా ఉండి ఆమెను తేరి చూచుచుండెను. 22 ఒంటెలు త్రాగడం చాలించిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల ఒక బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఇచ్చి 23 నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట్లో మేము రాత్రి వెళ్లబుచ్చడానికి స్థలమున్నదా అని అడిగెను. 24 అందుకు ఆమె, నేను మిల్కా నాహోరునకు కనిన కుమారుడైన బెతూయేలు కుమార్తెనని ఆమె అతనితో చెప్పెను. 25 మరియు ఆమె, మా యొద్ద గడ్డియూ మేతయూ సమృద్ధిగా ఉన్నవి, రాత్రి వెళ్లబుచ్చడానికి స్థలము కూడా ఉన్నదని అతనితో చెప్పెను. 26 అప్పుడు ఆ మనుష్యుడు తలవంచి యెహోవాకు నమస్కారము చేసి 27 నా యజమానుడైన అబ్రాహాము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానుని ఎడల తన కృపను తన సత్యమును విడిచిపెట్టలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని సహోదరుల ఇంటికి నన్ను నడిపించెననెను. 28 ఆ చిన్నది పరుగెత్తి వెళ్లి తన తల్లి ఇంటివారితో ఈ సంగతులన్నీయూ చెప్పెను. 29 రిబ్కాకు ఒక సహోదరుడు ఉండెను, అతని పేరు లాబాను.
లాబాను వెలుపల ఉన్న ఆ బావి దగ్గరి మనుష్యుని యొద్దకు పరుగెత్తి వచ్చెను. 30 అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతుల కడియములను చూచి, ఆ మనుష్యుడు నాతో ఈలాగు మాటలాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు వినినప్పుడు అతడు ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. ఇదిగో అతడు బావి దగ్గర ఒంటెల యొద్ద నిలిచియుండెను. 31 లాబాను యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, వెలుపల ఎందుకు నిలిచియున్నావు? నేను ఇల్లు సిద్ధపరిచి ఒంటెలకు కూడా స్థలము ఉంచియున్నాననెను. 32 ఆ మనుష్యుడు ఇంటిలోనికి వచ్చెను. లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియూ మేతయూ వేసి అతని కాళ్లును అతనితో కూడా ఉన్న మనుష్యుల కాళ్లును కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చెను. 33 అతని ఎదుట భోజనము పెట్టబడెను. కాని అతడు నేను వచ్చిన కార్యము చెప్పకముందు భోజనము చేయననెను. అందుకు లాబాను చెప్పుమనెను. 34 అతడు నేను అబ్రాహాము దాసుడను. 35 యెహోవా నా యజమానుని మిక్కిలిగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. ఆయన అతనికి గొర్రెలను, ఎడ్లను, వెండిని, బంగారమును, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఇచ్చియున్నాడు. 36 మరియు నా యజమానుని భార్యయైన శారా తాను ముసలిదైనప్పుడు నా యజమానునికి ఒక కుమారుని కనెను. ఆయన తనకు కలిగినదంతయు అతనికిచ్చియున్నాడు. 37 మరియు నా యజమానుడు నాచేత ప్రమాణము చేయించుకుని నేను నివసించుచున్న కనాను దేశపు కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసికొనక 38 నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకొని రావలెననెను. 39 అందుకు నేను, ఒకవేళ ఆ చిన్నది నా వెంట రానొల్లని ఎడల నేమి చెయ్యవలెనని నా యజమానుని అడుగగా 40 అతడు, నేను ఏ యెహోవా ఎదుట నడుచుకొనుచున్నానో ఆయన తన దూతను నీకు తోడుగా పంపి నీ ప్రయాణము సఫలము చేయును. గనుక నీవు నా వంశస్థులలోనూ నా తండ్రి ఇంటిలో నుండియూ నా కుమారునికి భార్యను తీసుకొని రావలెను. 41 నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళునప్పుడు ఈ ప్రమాణము నుండి విముక్తుడవగుదువు. వారు నీకు ఆమెను ఇయ్యని ఎడల నీవు నాచేత చేయబడిన ప్రమాణము నుండి విముక్తుడవగుదువని నాతో చెప్పెను. 42 కాబట్టి నేను నేడు ఆ బావియొద్దకు వచ్చి నా యజమానుడైన అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల 43 ఇదిగో నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియున్నాను. ఏ కన్యక నీళ్లు చేదుకొన వచ్చునో ఆమెను చూచి, దయచేసి నీ కుండలోని నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని నేను చెప్పగా 44 ఆమె, నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయుదునని నాతో చెప్పునో ఆమెయే యెహోవా నా యజమానుని కుమారునికి నియమించిన స్త్రీయగునుగాక అనుకొంటిని. 45 నేను నా హృదయములో అలాగున చెప్పుకొనుట ముగింపకముందే రిబ్కా కుండ భుజము మీద పెట్టుకొని బయలుదేరి వచ్చి ఆ బావిలోనికి దిగి నీళ్లు చేదుకొనగా నేను, దయచేసి నన్ను నీళ్లు త్రాగనిమ్మని ఆమెతో చెప్పితిని. 46 ఆమె త్వరపడి తన భుజము మీద నుండి కుండదించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పోయుదుననెను. గనుక నేను త్రాగితిని, ఆమె ఒంటెలకును నీళ్లు పోసెను. 47 నేను, నీవు ఎవరి కుమార్తెవని ఆమెను అడుగగా ఆమె మిల్కా, నాహోరులకు కనిన బెతూయేలు కుమార్తెననెను. అప్పుడు నేను ఆమె ముక్కునకు కమ్మను, చేతులకు కడియములను పెట్టితిని. 48 నా యజమానుని కుమారునికి ఆయన సహోదరుని కుమార్తెను తీసుకొని వచ్చుటకు నన్ను తిన్నని మార్గమున నడిపించిన నా యజమానుడైన అబ్రాహాము దేవుడైన యెహోవాను స్తుతించి ఆయనను పూజించితిని. 49 కాబట్టి మీరు నా యజమానుని ఎడల దయాసత్యములను కనుపరచదలిచిన ఎడల నాకు తెలియజెప్పుడి. లేని ఎడల నేను కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగునట్లు నాకు తెలియజెప్పుడనెను. 50 అందుకు లాబాను బెతూయేలును, ఈ కార్యము యెహోవా వలన ఇట్లు జరిగెను గనుక మేము నీతో మంచిదేగాని చెడ్డదేగాని చెప్పలేము. 51 ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని వెళ్ళుము. యెహోవా సెలవిచ్చినట్టు ఆమె నీ యజమానుని కుమారునికి భార్యయగునుగాక అని ఉత్తరమిచ్చిరి. 52 అబ్రాహాము దాసుడు వారి మాటలు విని నేలవరకు వంగి యెహోవాకు నమస్కారము చేసెను. 53 మరియు ఆ దాసుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకిచ్చెను. మరియు ఆమె అన్నకును ఆమె తల్లికిను అమూల్యములైన వస్తువులనిచ్చెను. 54
తరువాత అతడును అతనితోనున్న మనుష్యులును భోజనము చేసి ఆ రాత్రి అక్కడ బసచేసి ఉదయమున లేచి నా యజమానుని యొద్దకు నన్ను పంపివేయుడని చెప్పిరి. 55 ఆమె అన్నయూ ఆమె తల్లియూ ఈ చిన్నది కొన్ని దినములు కనీసము 10 దినములైనను మాతో నుండనిమ్ము, తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి. 56 అందుకతడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేసెను గనుక నన్ను ఆలస్యము చెయ్యకుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళునట్లు నన్ను పంపివేయుడని వారితో చెప్పెను. 57 వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె నోటిమాట అడుగుదమని చెప్పి. 58 రిబ్కాను పిలిచి, నీవు ఈ మనుష్యునితో వెళ్ళుదువా అని ఆమెను అడుగగా ఆమె వెళ్ళుదుననెను. 59 కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము దాసుని అతని మనుష్యులను పంపివేసి 60 రిబ్కాను దీవించి, మా సహోదరి, నీవు వేలవేల మందికి తల్లివగుదువుగాక, నీ సంతతివారు తమ పగవారి గుమ్మములను స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెతో చెప్పిరి. 61 రిబ్కాయు ఆమె పనికత్తెలును లేచి ఒంటెలెక్కి ఆ మనుష్యుని వెంబడించి వెళ్ళిరి. ఆ దాసుడు రిబ్కాను తీసుకుని ప్రయాణమైపోయెను. 62 అప్పుడు ఇస్సాకు లహైరోయీ బావి మార్గమున వచ్చుచుండెను, ఏలయనగా అతడు దక్షిణదేశములో నివసించుచున్నాడు. 63 ఇస్సాకు సాయంకాలమున పొలములోకి ధ్యానింప వెళ్ళినప్పుడు కన్నులెత్తి చూడగా ఒంటెలు వచ్చుచుండెను. 64 రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీద నుండి దిగి. 65 మనలను ఎదుర్కొనుటకు పొలములో నడిచివచ్చుచున్న ఈ మనుష్యుడు ఎవరని ఆ దాసుని అడుగగా, ఆ దాసుడు అతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు తీసుకుని ముఖము కప్పుకొనెను. 66 ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీయూ ఇస్సాకుతో చెప్పెను. 67 అప్పుడు ఇస్సాకు తన తల్లియైన షారా డేరాలోనికి ఆమెను తీసుకొని వెళ్ళి ఆ రిబ్కాను పరిగ్రహించెను. ఆమె అతనికి భార్యయాయెను, అతడు ఆమెను ప్రేమించెను. ఇట్లు ఇస్సాకు తన తల్లి మరణమైన తరువాత ఓదార్చబడెను.